అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మేము గోపాలకృష్ణయ్య బొమ్మ కోసం అని చెప్పి కాతేరు వెళ్ళామండి. రాజమండ్రిలోనే ఉంటుంది కాతేరు అనేదనమాట. అసలు ఇక్కడికి వెళ్తే అండి ఆ దేవతా విగ్రహాలు, శివలింగాలు ఇవన్నీ చూస్తుంటే మనం ఏదన్నా లోకం వచ్చామా ఏంటి అని అనిపిస్తుందనమాట అండి. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ శివలింగం నాకు చాలా బాగా నచ్చిందండి. అక్కడ కింద ఉన్నది చూడండి, ఆ శివలింగం కూడా చాలా బాగా నచ్చింది. అంటే ప్లెయిన్‌గా ఉన్నది. అభిషేకాలు అవి చేసుకోవటానికి వీలుగా ఉన్నది అనిపించింది. అయితే కృష్ణయ్య విగ్రహం కోసం మాత్రం అండి అలా తిరుగుతూనే ఉన్నామండి. ఇక్కడ రాయి దొరుకుతుంటుంది కొన్నేళ్ల క్రితం నుంచి కూడాని. ఆ కాతేరులో రాయితో విగ్రహాలు తయారు చేసేవాళ్ళంట. అందుకని ఇక్కడ ఇది బాగా ప్రాచుర్యం పొందింది. ఇగోండి గోవుతో ఉన్న కృష్ణయ్య ఇక్కడ కనిపించాడు. రాతిది ఇది. కానీ రాతి చాలా ఖరీదండి. అంటే లక్షల్లో ఉన్నాయన్నమాట. మనం ఏదో సరదాగా అక్కడ బృందావనంలో పెట్టుకోవటానికి, ఆరు బయట పెట్టుకోవటానికి కాబట్టి కాదండి, మాకు సిమెంట్‌తో ఉన్న కృష్ణయ్యే కావాలి అని అడిగితే, ఆ లోన ఒకళ్ళు చేస్తారండి అని చెప్పారు. వాళ్ళ దగ్గర కృష్ణుడి బొమ్మ ఉన్నది, వెళ్ళి చూసుకోండి ఒకసారి అని అన్నారనమాట అండి. ఇదిగోండి ఈ పక్కనే అనమాట, ఈ సందులోనే. ఏవండి నిజంగా వెళ్ళేసరికి ఓ మూల ముసుగేసి ఉంచారు, యువతలకి పెట్టారు. అవి చూస్తూ ఉన్నాను. అసలు ఆ సందర్భం కూడా ఎంత బాగుందోనండి. పెళ్ళి అయిందంటండి. కొద్ది దూరంగా తీయండమ్మా, బాగా ఉంటుంది ఇక్కడికి అంత సరిపోదు. గట్టు కూడా చాలదు అండి, గట్టు చాలదు. గట్టు ఇది తీసేయండి. ఇదేమన్నా పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఎప్పుడైందండి మ్యారేజ్? రాత్రా? ఓ, కొత్త పెళ్ళి కొడుకు కొత్త పెళ్ళి కూతురు. వాళ్ళ పెళ్ళిళ్ళు వస్తున్నారా అండి? పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు అన్నవరంలో వ్రతం చేయించుకుని వచ్చారు. నన్ను ఇటొచ్చా ఇలాదా కృష్ణయ్య ఎదురుగుండా ఉన్నారు వీళ్ళు. ఓకే అమ్మా, ఓకే తల్లి. ఈ శిల్పి గారి పేరు బాబు అంటండి. వారి దగ్గర ఈ కృష్ణయ్య గోవు ఉన్నాడు కదా. అసలు ఆ సందర్భం చూసారండి. వారింట్లో పైన అద్దెకు ఉండేవారి మ్యారేజ్ అయిందంట. రాత్రే పెళ్ళి అయిందంటండి. అన్నవరం వెళ్ళి అక్కడ స్వామిని దర్శించుకుని సరాసరి కొత్త వధూవరులు వచ్చారనమాట. నాకు ఆ సందర్భం కూడా అంటే కృష్ణయ్య ఒక మంచి పాజిటివ్ సంకేతాన్ని పంపించినట్లు అనిపించింది అనమాట అండి. నిజానికి నేను గోవు కృష్ణయ్య కలిపి ఉన్న విగ్రహం తీసుకోవాలి అని అనుకున్నాను. అంటే గోపాలకృష్ణుడి విగ్రహం కలిపి ఉంటుంది కదా అని. కానీ ఇవి రెండు విడివిడిగా ఉన్నాయండి. కృష్ణయ్య విడిగా, గోవు విడిగా ఉన్నదనమాట. కానీ దానికి సంబంధించినయే. అంటే గోవు కింద స్టాండ్ దగ్గర ఒక రౌండ్ లాగా ఉంది, ఇలా కటింగ్ ఉంది. ఆ కటింగ్లోకి ఈ కృష్ణయ్య బొమ్మ వెళ్తుంది అనమాట అండి. హైట్ మాత్రం నాకు కావాల్సినంత హైటే, 3 అడుగుల హైటే ఉన్నదండి. ఎందుకంటే నాకు ఆంజనేయ స్వామి విగ్రహం 3 అడుగులు ఎత్తే, అందుకని 3 అడుగుల ఎత్తున్న కృష్ణయ్యే కావాలనుకున్నా. అంతే కృష్ణయ్య అండి, గోవుతో సహా ఉన్నాడు. నాకు ఒక్క పింఛం మాత్రం అంత నచ్చలేదండి. అంటే గుత్తిలాగా ఉన్నది పైన, కిరీటం పైన. అంటే నెమలి ఈక కావాలి పైన అని అనుకున్నా. కానీ ఇప్పుడేమీ అది రెడీగా కుదరదండి, అర్జెంటుగా అని అన్నారు. అలానే తుది మెరుగులేవో ఉన్నాయంటండి. సరే మాకు ప్రేమ పని ఉన్నది ఎట్లానో బయట, మేము పని చూసుకుని వస్తామండి, ఈలోపు సిద్ధం చేయండి అని అన్నాము. ఇక ఫైనల్గా మన పర్ణశాలకు రాబోయే గోపాలకృష్ణుడు ఈయనే అనమాట అండి. నాకు అంతా బాగా నచ్చిందండి. సైజు హైట్ కూడా సరిపోయింది, 3 అడుగులు. కాకపోతే వెడల్పు ఎక్కువైపోతుంది. ఎందుకంటే 2 విడివిడిగా ఉన్నాయి కదండి. మనం కట్టించిన గట్టు అయితే సరిపోదు, ఇంకొంచెం పెంచాల్సి వస్తుంది. అయితే విడివిడిగా ఉండటం వల్ల మనకిప్పుడు ఒక ప్లస్ ఉన్నదండి.
ఇప్పుడు మనం కార్లో తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. 2 కలిపి ఉంటే కార్లో వీలవ్వదంటండి. కంపల్సరీ వ్యాను మాట్లాడుకుని వ్యాన్‌లో పెట్టాలంట. అంటే వ్యాన్‌కైనా ఒక 3, 4 వేలు అవుతది కదండీ! మనకి అది కూడా కృష్ణయ్య ఖర్చు పెట్టనివ్వలేదండి. అందుకనే నాకు ఇక ఈ కృష్ణయ్యనే తీసుకోవటానికి డిసైడ్ అయిపోయాము. మేము బయటికెళ్ళి పని చూసుకుని వచ్చేసరికి ఆ తుది మెరుగులు అన్నీ కూడా దిద్దేసి రెడీగా ఉంచారు. ఇగోండి బాబుగారు, వారి అబ్బాయి ఇద్దరూను వాళ్ళకి తెలుసు ఎలా పెట్టాలి కృష్ణయ్య బొమ్మ, ఎక్కడ ఏం చెక్కు చెదరకుండా పెట్టడం ఇవన్నీను. అదిగోండి లోన మన కార్‌లో పెద్ద కారు ఏసుకెళ్ళాం కదండీ! 2 సీట్లు మడిచేసామనమాట. కృష్ణయ్యని జాగ్రత్తగా అలాగ పడుకోబెట్టినట్టు. అంటే కృష్ణయ్య సేద తీరుతూ మన పర్ణశాలకు వస్తాడనమాటండి. నిజానికి మళ్ళీ పెద్దాపురంకి వెళ్ళాల్సొస్తదేమో అని మైండ్‌లో ఒక డౌట్ అయితే అలా ఉండిపోయిందండి మాకు. ఎందుకంటే ఇక్కడ అన్నీ రాతి విగ్రహాలే ఉన్నాయి కదా! సిమెంట్ విగ్రహాలకి పెద్దాపురం ప్రసిద్ధంటండి. మీరు అక్కడికి వెళ్ళి ఓకే చేసుకుంటే మళ్ళీ వాళ్ళు రెడీ చేసి ఉంచుతారు. మీరు వెళ్ళి తెచ్చుకుందురు గాని అంటే ఎంత పని అయ్యేదండి. ఇక్కడి నుంచి 1:30, 2 గంటలు పట్టుద్దంటండి రాజమండ్రి నుంచి. అక్కడికి వెళ్ళి మనం మరి రెడీగా ఉంటే కొనుక్కోవాలి. లేదు అంటే చెప్పాలి, ఆర్డర్ ఇవ్వాలంట. మళ్ళీ తెచ్చుకోవటానికి మళ్ళీ వెళ్ళాలి. ఇన్ననమాటండి. అంతెందుకండి, ఏ కృష్ణయ్య అయినా సరే గోవుతో కలిపి ఉన్నాడు అనంటే మళ్ళీ మనం వ్యాన్ పెట్టుకోవాల్సొచ్చేది. అలా కాకుండా పెయింట్లు లేకుండా ఇలా ఉంటాయంటండి సాధారణంగా అన్ని చోట్ల కూడా. పెయింట్లు లేకుండా ఉన్నాది అన్నా సరే మళ్ళీ మనం రావాల్సి వచ్చేదనమాటండి. కానీ పెయింట్లతో సహా వేసి ఉన్న అంటే చిన్న చిన్న తుదిమెరుగులైతే ఉన్నాయిలెండి. అలా సిద్ధంగా ఉన్న కృష్ణయ్య దొరకటం మాత్రం అండి నిజంగా చాలా చాలా సంతోషంగా అనిపించిందండి. ఏవండి, మన సంకల్పం బలంగా ఉండి మంచి ఆలోచన ఉంటే కనుక ప్రకృతి మనకి సహకరిస్తుందని నాకు ప్రతిసారి అది రుజువు చేస్తూనే ఉంటుందండి. నా మనసుకి అనిపించిన ప్రతి ఒక్క విషయం కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటా, మంచి విషయాన్ని. ఎందుకంటే మన భావం మంచిదే అయితే భవిత కూడా బాగుంటుంది. యద్భావం తద్భవతి అంటారు కదా, దాని అర్థం ఇదేనేమోనండి. నేను అందుకనే ఇక మరో ఆలోచన అంటూ లేకుండా ఈ కృష్ణయ్యనే ఓకే చేశానండి. ఇంకా బ్రహ్మాండమైంది దొరకొచ్చేమో కానీ నాకు మనసుకి అందిన సంకేతం మేరకు నేను ఇది ఓకే చేశాను. వారు కూడా అండి చాలా సంతోషంగా ఇచ్చారండి. అంటే సంతృప్తిగా మనం తీసుకునేటప్పుడు కూడా ఎదుటివారికి డబ్బులు ఇచ్చినప్పుడు కూడా సంతృప్తిగా ఉండాలండి. ఇదిగోండి గోవుని ఇలా పెట్టాము. కృష్ణయ్య హాయిగా పడుకున్నాడండి బ్యాక్ సీట్లో. బాగా దొరికాడండి, రెడీగా ఉన్నది. ఇంకా తీసుకుని బయలుదేరుతున్నాం అన్నమాట. చాలా హ్యాపీగా అనిపించిందండి. అంటే ఎక్కడ కూడా రెడీగా ఉండవంటండి, పెయింట్తో సహా అస్సలే రెడీగా ఉండవంట. నానా అంత బరువుది అలా వేసినా పర్లేదా? అయ్యా శివయ్య చూడు ఎంత బాగున్నాడు. గోదావరి గట్టిది. అవునా? ఓ నిజమేనప్పా. రాజమండ్రిలో ఇక్కడ శివలింగం నందిని చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించిందండి. అక్కడ అంత అందమైన శివలింగాలు ఉన్నాయి, ఒకటి తీసుకోవాల్సింది అని. ప్రేమ మళ్ళీ వెనక్కి వెళ్దామా అని అనుకున్నాం. అంటే కాతేరు నుంచి మేము ఇటు రాజమండ్రిలోకి వచ్చేసాం అనమాట అండి. ఎదులేమ్మా మళ్ళీ మరోసారి వెళ్దాంలే అని అన్నాడు ప్రేమ. ఆ రాతి శివలింగాలు మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయండి. అఫ్కోర్స్ విగ్రహాలు ఇంకా బాగా నచ్చినాయి, కానీ మనం అంత ఎఫర్ట్ చేయలేం కదా. చక్కని శివలింగం నా శివయ్యని మాత్రం తీసుకోవాలని మనసులో కోరికగా ఉన్నదనమాట అండి. ఇక మేము రిటర్న్ బయలుదేరాము. ఏమండి, ఈరోజు చాలా చాలా ఆనందంగా ఉన్నదండి. ఇంతకీ ఎంత డబ్బులు ఇచ్చాను వారికి, ఎంత పెట్టి ఆ విగ్రహాలు 2 కొన్నాను మీతో చెప్పలేదు కదండి. 2 కలిపి అంటే గోవు కృష్ణయ్య 2 కలిపి 15,000కి తీసుకున్నానండి. 15,000కి ఇచ్చారన్నమాట. అంటే మన ఆశకి అంతు లేదండి. డబ్బులు పెట్టినా కొద్దీ ఇంకా 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 బ్రహ్మాండమైనవి కూడా దొరకవచ్చు. కానీ అక్కడ నాకు సందర్భం, నేను యాప్ట్ అయింది, నేను కనెక్ట్ అయ్యింది ఆ సందర్భానికి. అలానే నా కోసమే సిద్ధంగా ఉన్నట్టుగా ఉన్న, అంటే అంత రెడీగా ఉన్న కృష్ణయ్య గోవు 2 దొరకటం అనేది మాత్రం నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిన విషయం.
చాలా పాజిటివ్గా అనిపించిన విషయం అనమాట అండి. అందుకనే నాకు చాలా సంతోషంగా అనిపించింది. అలానే నా సంతోషాన్ని ఇంకా పెంచుతూ, ఆ పాజిటివిటీని చూపిస్తూ 2 గద్దలు ఒకటి ఇలా దగ్గర వరకు వచ్చి వెళ్ళినాయి అనమాట అండి. అది కూడా నాకు చాలా మంచి సంకేతంగా అనిపించింది. గద్దలు చూడండి ఎలా తిరుగుతున్నాయో. అయ్యయ్య! కనిపిస్తున్నాయా? అసలు నీళ్లు చూడండి ఎర్రగా ఎలాగున్నాయో. కారణం ఏంటి? అదిగోండి. మహారాష్ట్రలో భయంకరంగా కురిసేసిన వర్షాలు. ఆ వర్షాలన్నీ మనకే వస్తాయి. నర్సరీలు ఇవన్నీ ఎంత బాగున్నాయో చూడండి. ఇదిగోండి మళ్ళీ గోదావరి మీదుగా వెళ్తున్నాం. ఇదేం బ్రిడ్జి? రావులపాలెం బ్రిడ్జ్ అండి. పెద్ద బ్రిడ్జ్ ఇది. రావులపాలెం బ్రిడ్జ్ ఒకటి మనకి తగులుతుందండి. అట్లానే సిద్ధాంతం బ్రిడ్జ్ ఒకటి తగులుతుంది. 2 అనమాట. గోదావరి మీద 2 పెద్ద పెద్ద బ్రిడ్జిలు తగులుతాయి. ఈ బ్రిడ్జిలు దిగిన తర్వాత అండి అక్కడ మనకి రోడ్డు పక్కనే గుమ్మడికాయలు, జొన్న పొత్తులు ఇంకా అన్నీ అమ్ముతూ ఉంటారు. చీపుర్లు ఇలాంటివన్నీ కూడా. గుమ్మడికాయలు చౌకగా ఉంటాయి అన్నమాట అండి. అంటే ఇంటికి కట్టడానికి బూడిద గుమ్మడికాయలు తీసుకుంటాం కదా, అవి మాకు ఒక్కొక్కటి 150 రూపాయలకి అమ్ముతున్నారండి. ఇక్కడ నేను 2 150 రూపాయలకి తీసుకున్నాను అనమాట. అంత చౌకగా ఉంటాయి. ఇంటికి ఒకటి, పర్ణశాలకు ఒకటి 2 గుమ్మడికాయలు కట్టడానికి తీసుకున్నాను అనమాట అండి. కృష్ణయ్యని మళ్ళీ మరొకసారి చూసుకున్నాం. ఏమో స్పీడ్ బ్రేకర్లా వాటి మీద వెళ్ళేటప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుంది అని బాగానే ఉన్నాడండి. అలానే కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ చీపిర్లు ఒకటి అమ్ముతూ ఉన్నారు అనమాట అండి. మన ఫ్యామిలీ మెంబర్స్ ఆల్రెడీ కొనుక్కున్నారు. వాళ్ళు బేరం ఆడారంట. వాళ్ళు 4 తీసుకుని వెళ్తున్నారు. సరే నేను కూడా 2 చీపిర్లు తీసుకున్నాను అనమాట అండి. 2 150 రూపాయలు. ఈ చీపిర్లు బాగుంటాయండి. అంటే ఎక్కువ నూగు ఉంటుంది చూడండి. ఆ నూగు గట్రా కూడా ఉండదు. ఇక్కడ బాగుంటాయి చీపిర్లు. ఇక్కడ ఫేమస్ అనమాట. ఇక్కడ తీసుకున్నా. జత తీసుకున్నా. ఓకే, బాయ్ బాయ్. ఇక మా వారికి కూడా ఫోన్ చేసి చెప్పాం, కృష్ణయ్యని గోవుని తీసుకుని వస్తున్నామండి అని. అంటే సరాసరి మీరు పర్ణశాల దగ్గరికే వచ్చేయండి అని అన్నారు. ఎందుకంటే పర్ణశాల మీదుగానే మనం ఇంటికి చేరుకోవాలన్నమాట అండి. మళ్ళీ ఇంటికి వెళ్ళి వెనక్కి తీసుకురావటం ఇవన్నీ ఎందుకు, చాలా బరువైనవి కదా. కప్పిని తీసుకుని వస్తానని చెప్పారు మా వారు. అందుకనే ఇప్పుడు సరాసరి పర్ణశాల దగ్గరికి వెళ్ళిపోతున్నామండి. ఇదిగోండి సరాసరి ఎక్కడికి వచ్చేసామో తెలుసా అండి? పర్ణశాల దగ్గరికి వచ్చేసాం సరాసరి పర్ణశాల దగ్గరికి వచ్చామండి. కానీ కప్పి ఒక్కడి వల్ల విగ్రహాలు పట్టడం అవ్వదండి. అక్కడ లక్కీగా కుర్రవాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు సాయం చేశారండి. ఇక్కడ వాళ్ళేనమాట. ఇక ఇద్దరు కూడా సాయం పట్టి మన కృష్ణయ్యని తీసుకొచ్చి పర్ణశాలలో పెట్టించేస్తున్నామండి ముందు. ఎందుకంటే గట్టు సరిపోదనమాట. మళ్ళీ ఆ గట్టుని రెడీ చేసుకుని అప్పుడు గట్టు మీద పెట్టించుకోవాలి. ముందైతే కృష్ణయ్యని లోపలికి తీసుకొచ్చేస్తున్నారండి. ఇలా ఆరు బయటనే పెట్టిస్తున్నామండి. ఎందుకంటే కొంచెం గాలికి ఆరతాయి అనే ఉద్దేశంతో ఇక్కడే పెట్టిస్తున్నాం అనమాట. ఒకవేళ వర్షం వచ్చినా నో ప్రాబ్లం అండి. ఎందుకంటే ఇవి సిమెంట్ విగ్రహాలు కదా, ఎండకి వానకి తట్టుకునే విధంగానే ఈ విగ్రహాలని తయారు చేస్తారనమాట. కాకపోతే పెయింట్లు నాకు అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. సరే ప్రస్తుతానికైతే అలా ఉంచి తర్వాత వాటి గురించి ఆలోచిద్దామని అనుకుంటున్నానండి. ఎలా ఉందండి? రెడీగా ఉంది, అదృష్టం కొద్దీ. ఇంకా అందుకనే ఇక తీసేసుకున్నాను. సాధారణంగా పెయింట్లు కూడా వేసి ఉండవంట. చెబితే మళ్ళీ వేసి ఉంచడం అట్లా ఉంటాయంట. మొత్తం అక్కడ అన్ని రాతి విగ్రహాలేనండి, సిమెంట్ లేవు. ఎక్కడికి వెళ్ళమంటున్నారు? పెద్దాపురం వెళ్ళమంటున్నారు. కృష్ణయ్య ఆవు కావాలి, ఆవు కావాలి అంటే ఆవుతో ఉన్న కృష్ణయ్య కావాలనుకున్నా, కానీ ఆవు విడిగా కృష్ణయ్య విడిగా ఉండటం వల్లే తెచ్చుకోగలిగామండి. లేకపోతే వ్యాన్లో కానీ రాదంట, కార్లో రావంట. ఇక చాలా హ్యాపీగానే అనిపించిందండి. అంటే ఒక్కోసారి డబ్బులు ఖర్చు పెట్టినా సరే మనకి పని అవ్వదు. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నాను అనండి. కృష్ణాష్టమికి కృష్ణయ్య వచ్చేసాడు. కాకపోతే ఒక్కటే మనకి ఏంటంటే అది గట్టు సరిపోదు, గట్టు చిన్నదైపోతుంది. ఈవేళ ఓపిక లేదండి. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి రేపు వచ్చి కొలుస్తాను. ఇది కొలిచి ఆ గట్టు కొలిచి
మళ్ళీ మనం కొంచెం గట్టుని కొద్దిగా ఎక్స్టెండ్ చేయించాలన్నమాట. అదొకటి చేయిస్తాను. కృష్ణయ్య ఇక్కడే ఉన్నాను, వర్షం పడినా వర్షంలో తడిచినా ఏమి అవ్వకండి, అందుకని ఇక్కడే పెట్టేసామన్నమాట. ఇక బయలుదేరి వెళ్ళిపోతున్నాము ఇంటికి.